కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. 6 గ్యారంటీలను చెప్పి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి ఆర్టీసీని నష్టాల్లోకి కాంగ్రెస్ పార్టీ నెట్టిందన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తుందన్నారు. బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. కామారెడ్డి అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 120 హామీలు ప్రజలకిచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కూడా నమ్మిండ్రు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 200 పెన్షన్ 2000 చేసినా కానీ, అదేవిధంగా వికలాంగులకు 4500 పెన్షన్ 4000 రూపాయలకు చేసినా ఇంకా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉన్నారు. దానికి ఆశపడి కాంగ్రెస్ పార్టీని నమ్మి వారి హామీలను నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 5 మాసాల కాలంలో కాంగ్రెస్